నమస్తే. నేను డాక్టర్ హరీష్ తెనెట్టి. మనం లెవెల్ 2 వీడియోస్ చాలా మటుకు మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాము. అందరూ మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు. మేము ఫాలో అవుతున్నాము. మా లైఫ్ మారుతోందని చెప్పి చాలా సంతోషం. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది కనెక్షన్స్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఎప్పుడైనా మీరు లూజ్ కనెక్షన్ ఉందనుకోండి, ఛార్జింగ్‌కి గానీ, లేకపోతే ఏదైనా లైట్ గానీ, బల్బ్ గానీ ఉంటే ఒకసారి ప్రెస్ చేస్తాం కదా! కనెక్షన్ సరిగ్గా కావడానికి. లేకపోతే ఛార్జింగ్ ప్లగ్ పెట్టేటప్పుడు ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేస్తాం కదా! అట్లాగా మన జీవితంలో కొన్ని కనెక్షన్‌లని సరిచూసుకోవాలి. అన్నీ చేస్తున్నాము, కానీ ఏదో జరగట్లేదు. లైఫ్ ముందుకు వెళ్ళట్లేదు అంటే సమ్ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయి. ఈరోజు అలాంటి లూజ్ కనెక్షన్స్‌ని సెట్ చేసుకోవడానికి ఎక్కడ చెక్ చేయాలి. మొన్న ఈ మధ్య ఏదో ఈవెంట్‌లోకెళ్తే ఎక్కడో పవర్ ఆఫ్ అయింది సడన్‌గా పవర్ ఆఫ్ అయితే ఎలక్ట్రీషియన్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ పోయింది అన్నట్టు చెక్ చేస్తారనమాట జనరల్లీ కదా! ఒకసారి డ్రిప్ ఆఫ్ అయితుంది. ఒక్కోసారి అలా ట్రిప్ ఎందుకు అవుతుంది అని చెప్పి వెళ్లి చూస్తారు. అట్లాగా మన లైఫ్‌లో కొన్ని కనెక్షన్‌లు సరిగ్గా లేకపోవడం వల్ల జీవితంలో ఆ వెలుతురు పోతుంది. ఆ లక్ పోతుంది. ఆ స్పెషాలిటీ పోతుంది. అండ్ జీవితం ఎందుకో బోరింగ్‌గా, గెలుపు లేదేమో, దారి లేదేమో అనిపిస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కనెక్షన్స్ ఆఫ్ లైఫ్. ఈ కనెక్షన్స్‌లో ఏది తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా ఫస్ట్ తెలుసుకోవాల్సిన కనెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మైండ్ అండ్ బాడీ. నీ శరీరంలో జరిగేదేదైనా మైండ్ రూపంలోంచే వస్తుంది. మైండ్ లోపల తయారయ్యే ప్రతిదీ బ్రెయిన్‌లో కెమికల్స్ గాను, ఆ బ్రెయిన్‌లో కెమికల్స్ వెళ్ళి బాడీలో సెటిల్ అవ్వడము జరుగుతుంది. నాకు దేన్నైనా చూసి భయం వేస్తే, ఆ భయానికి తగ్గ హింట్ నా బాడీ ఇస్తే, ఆ ఆ బ్రెయిన్ లోపల ఉండే థలామస్, హైపోథలామస్, ఎమిగ్డిలా లాంటివి యాక్టివేట్ అయితే, వాటి నుంచి వెళ్ళి నా కిడ్నీల మీద కూర్చుని ఉన్న అడ్రినల్ గ్లాండ్ అనే గ్లాండ్ అడ్రినలిన్ ప్రొడ్యూస్ చేసి నాకు స్ట్రెస్ తెప్పిస్తుంది. సో మైండ్‌లో వచ్చినది బ్రెయిన్ లోపల నుంచి కెమికల్‌గా మారి, ఒక హింట్‌గా మారి, ఆ కనెక్షన్ ద్వారా బాడీ లోపల ఉన్న ఆర్గన్స్‌ని స్టిమ్యులేట్ చేసి, అక్కడి నుంచి కెమికల్‌గా ప్రొడ్యూస్ అయ్యి, నా బాడీలో రియాక్షన్ చూపిస్తోంది. మైండ్ బాడీ కనెక్షన్ ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్. ఇది నిజం, 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 సత్యం, సత్యం, సత్యం. సో అందుకని నీ మైండ్‌లో ఏం ఆలోచిస్తున్నావో నీ శరీరంలోకి దిగుతోంది. ఎప్పుడైనా ఫిల్టర్ కాఫీ చూసారా? ఫిల్టర్ కాఫీలో వేస్తే డికాషన్ దిగుతుంది చూసారా? అట్లాగా మన జీవితంలోకి రసాయనిక చర్య జరిగి లైఫ్‌లోకి వస్తోంది. ఈ ఫస్ట్ కనెక్షన్‌ని సరిచేసుకోండి. మైండ్, బాడీ కనెక్షన్ కరెక్ట్‌గా ఉందా? నా మైండ్‌లో ఏం నాన్‌సెన్స్ ఆలోచిస్తున్నాను? నా మైండ్‌లో ఎంత నాన్‌సెన్స్ థింక్ చేస్తున్నాను? నా మైండ్ నా బాడీకి కరెక్ట్ సిగ్నల్స్ పంపిస్తోందా లేదా? ఈ మైండ్ బాడీ కనెక్షన్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కనెక్షన్ వచ్చేసి ఆర్గనైజ్డ్ థింకింగ్ కనెక్షన్ అంటారు. అంటే ఎప్పుడైనా ఆలోచనలు వచ్చినప్పుడు అది ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోకుండా ఆర్గనైజ్డ్‌గా వెళ్తోందా లేదా అనే కనెక్షన్ ఏర్పరచుకోండి. ఈ కనెక్షన్ ఏంటంటే ఏదైనా ఆలోచిస్తుంటే దీని రిజల్ట్ ఏంటి? సింపుల్, జస్ట్ ఒక పాయింట్. దీని రిజల్ట్ ఎటుపోతుంది? ఓకే. నేను ఆలోచించా రోజంతా కూర్చొని నాకు ఉద్యోగం రాలే, డబ్బులు సంపాదించాలి అని ఆలోచించాను. ఏమన్నా అయ్యిందా? అవ్వలే కదా! డబ్బు సంపాదించడానికి ప్రణాళిక ఏంటి? అంతే. సింపుల్ థింగ్. ఇంతే. మేము నేర్చుకునే రోజుల్లో ఈరోజు నా సాధన ఏంటి? ఈరోజు నేను చదవాల్సిందేంటి? ఈరోజు నేను నోట్స్ రాసుకోవాల్సిందేంటి? ఈరోజు నేను నేర్చుకోవాల్సిందేంటి? నేర్చుకున్నది ఆచరణలో పెట్టాల్సిందేంటి? ఆచరణలో పెట్టిన దాన్ని నా లైఫ్‌లో దాన్ని అవగాహన చేసుకొని దాని యొక్క ఫైనల్ రిజల్ట్ రాసుకోవడం ఏంటి? ఇలాంటివే ఆలోచించమని చెప్పేవారు మా గురువుగారు. సేమ్ థింగ్. ఏమవుతుంది? ఏంటి? ఇంట్లో ఏం చేశారు? వాళ్ళేమన్నారు? మా అత్తేమన్నది, మా మామేమన్నది, మా అంకుల్ ఇవి కాదు. నేనేం నేర్చుకోవాలి? నేను ఆర్గనైజ్డ్‌గా ఎలా థింక్ చేయాలి? ఒక సమస్య రోజు వెంటాడుతుందనుకోండి. దీన్ని ఏం చేయొచ్చు? దీన్ని వదిలించేయొచ్చు. వెళ్ళి సారీ చెప్పేయొచ్చు. లేపోతే అసలు నాకు ఈ ప్రాబ్లమే వద్దురా బాబు నన్ను ఏం చేయమంటావు అని వాడిని అడిగేయొచ్చు.
లేకపోతే వాడు కాళ్ళు పట్టుకో, ఏదో ఒకటి సమస్యని ఎండ్ చేయండి. పట్టుకుని పదే 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 పాకులాడద్దు. ఆర్గనైజ్డ్ థింకింగ్ అనే కనెక్షన్ని సెట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు సాటిస్ఫాక్షన్ అండ్ ప్రాక్టీస్ అనే కనెక్షన్ని పెట్టుకోండి. సాటిస్ఫాక్షన్ అండ్ ప్రాక్టీస్ అంటే ఇప్పటిదాకా ఉన్నది సంతోషం. నాకు ఒక బ్యాడ్ హస్బెండ్ వచ్చాడనో, వైఫ్ బాగాలేదనో, జాబ్లో నష్టపోయానో, బాస్ ఏదో అన్నాడనో, ఏది జరిగినా సరే సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇప్పుడున్నంత వరకు ఐఎమ్ ఫైన్, హ్యాపీ, సంతోషం. దీన్ని నేను ఏం ఇంప్రూవ్ చేయొచ్చు? ప్రాక్టీస్. ఒకవేళ మీ బాస్ ఎందుకు పనికిరావు, వేస్ట్, అడ్డగాడిదవి అని అన్నాడు అనుకోండి, మీరు ఏం చేయాలి? పనికి రావట్లేదా, పనికి రావడానికి నేను ఏం చేయొచ్చు అని ఆలోచించుకోవాలి, అంతే. నిజంగా వాడు బై మిస్టేక్ కావాలని మిమ్మల్ని పొడవడానికి తిడుతున్నాడు అనుకో, వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు. సాటిస్ఫాక్షన్ దట్ నేను వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. ఇంకా వాళ్ళు అన్న మాటలు నాకు సంబంధం లేదు. నిజంగా వాళ్ళు మనం పని చేతగాక అంటున్నారు అనుకోండి, పని నేర్చుకుంటాం, అంతే. సాటిస్ఫాక్షన్ అండ్ ప్రాక్టీస్. ఏ విషయంలో నేను ఐఎమ్ గివింగ్ మై ఫుల్ ఎఫర్ట్ అని సాటిస్ఫై అవుతున్నాను, అండ్ ఉన్నదాంతో ఎంత సంతోషంగా ఉన్నాను, సంతృప్తి అంటారు మనకి. సంతృప్తిగా ఉండడం చాలా చాలా ముఖ్యం. దాంతోపాటు ఏదైతే కావాలో దాని గురించి ప్రయత్నము, ప్రాక్టీస్ 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 చేయడం. ఈ రెండు యొక్క కనెక్షన్ని గనక కరెక్ట్ చేసుకుంటే నిజంగా జీవితం భలే ఉంటుంది. ఒక అబ్బాయి రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటాడు, ఇంట్లో వైఫ్ ఇలా అంది సార్, వైఫ్ ఇలా అంది సార్, నా జీవితం బాగుండట్లేదు సార్, జీవితం బాగుండట్లేదు. ఏం చేస్తున్నావు బాబు? ఉద్యోగం లేదు సార్. మరి ఉద్యోగం లేకపోతే అడుగుతారు కదా ఇంట్లో, పెళ్ళాం పిల్లలు ఉన్నారు, ఉద్యోగం కావాలి కదా. అంటే నాకు తగ్గ ఉద్యోగం దొరకట్లేదు సార్. నీకు తగ్గ ఉద్యోగము దొరికిపోయి నీకు ప్రెసిడెంట్ సీటు ఇచ్చేసేసి నీకు దారంతా పూలమాల జల్లుతూ ఎవరుండరు. ఉన్నదాంతో స్టార్ట్ చేయాలి. ప్రాక్టీస్ వాట్ యు వాంట్, స్లోగా స్టెప్ బై స్టెప్. ఆ కనెక్షన్ అండ్ ఇంట్లో భార్య పిల్లలు నీకు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంకా నిన్ను వదిలి వెళ్ళిపోలే, నిన్ను ఏదో రకంగా తిట్టో బతిమిలాడో బామాలు నేను చేస్తున్నారు అంటే ఎంత గొప్పగా ఫీల్ అవ్వాలి తెలుసా. ఇంత నాకు ఉద్యోగం లేకపోయినా అట్లీస్ట్ నాకు చెప్పి నన్ను తిట్టి నన్ను బాగు చేయాలని ఆలోచించేది నా భార్యనే అనేది ఆలోచించాలి. ఓకే, సో సాటిస్ఫాక్షన్ అండ్ ప్రాక్టీస్, ఈ రెండిటి యొక్క కనెక్షన్ని సరిగ్గా చూసుకోండి. దీంతోపాటు ఎమోషనల్ రిలీజ్ అండ్ హెల్త్, ఈ రెండిటి కనెక్షన్ని కూడా సరిగ్గా చూసుకోండి. ఎప్పుడైనా ఏదైనా బాధ మన లోపలికి వస్తే అది ఎమోషనల్ బంతిలాగా మారుతుంది. ఆ ఎమోషనల్ బాల్ని రిలీజ్ చేసేయాలి బయటికి. నా దగ్గరికి ఎవరో వెళ్తూ ఒక బాల్ ఇసిరారు. ఆ బాల్ డిమ్ 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 అని పెరుగుతూ పోతుంది, సైజు పెద్దదైపోతుంది. అలాంటిదే మనకు వచ్చే ఎమోషన్స్ ఒకసారి వచ్చాక అవి ఉండవు అక్కడ, అట్లా 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 పెరిగి పెద్దదైపోతుంది. అందుకని ఎప్పుడైనా ఎమోషన్ వచ్చింది, ఏదో ఫంక్షన్కి వెళ్ళావు ఏదో అన్నాడు, మామ ఏదో తిట్టాడు, తమ్ముడు ఏదో అన్నాడు, వైఫ్ ఏదో ఇలా ఏది ఉన్న బాస్ ఏదో అన్నాడు, ఆ ఎమోషన్స్ని మైండ్లో పెట్టుకోవద్దు. జస్ట్ సిట్ ఫర్ మెడిటేషన్ అండ్ ఫర్గివ్ దెమ్. రిలీజ్ చేసేయండి. అలా రిలీజ్ చేసేస్తే ఎలాగా అని అడుగుతున్నాను. రిలీజ్ వాళ్ళ కోసం కాదు, నీ కోసం, నీకు నువ్వు బెటర్ అవ్వడం కోసం. అది మోసి దాని కింద పడి చచ్చిపోతాం. అందుకని ఎమోషనల్ రిలీజ్. ఎవరో ఏదో ఇన్సల్ట్ చేశారని, ఎవరో ఏదో మాట అన్నారని, ఎవరో ఇలాంటివన్నీ మోసుకుంటూ పోతే ఎమోషన్స్ పెరిగిపోతాయి, నీ హెల్త్ పాడవుతుంది. సో ఎమోషనల్ రిలీజ్ అండ్ హెల్త్ కనెక్షన్ పెట్టుకోండి. డైలీ ఒక 10 minutes ఎవరెవరినైతే ద్వేషిస్తున్నారో, ఎవరెవరినైతే తిడుతున్నారో వాళ్ళకి సారీ, థ్యాంక్ యూ నా లైఫ్లోకి వచ్చినందుకు అని చెప్పండి. ఎవ్రీడే పొద్దునే కూర్చుని ఒక 5 minutes నన్ను టార్చర్ చేస్తున్న వాళ్ళందరి లిస్ట్ రాసుకుని సారీ 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 అని చెప్పేసేయండి మైండ్లో. వద్దురా బాబు నాకు, ఓకే వాట్ ఎవర్ హ్యాపెండ్, నువ్వు నా లైఫ్లోకి ఏ జన్మ కర్మ ప్రకారం వచ్చావు, వాట్ ఎవర్ హ్యాపెండ్, నేను ఇంకా ఫైట్ చేయదలుచుకోలేదు అని నీ మైండ్లో చెప్పేసుకోండి. ఎమోషనల్ రిలీజ్ అయిపోతుంది. ఓకే, చాలా చాలా ఎఫెక్టివ్, చాలా చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంటుంది. దాంతోపాటు ఒక వెరీ ఇంపార్టెంట్ కనెక్షన్ని చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ టాక్ అండ్ సెల్ఫ్ పిటీ అనే రోగము నుంచి బయటపడాలి. ఆ కనెక్షన్ ఎంత వీక్ ఉంటుందంటే, చాలామంది వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునే టాక్ ఎప్పుడూ పిటీతో, అయ్యో నేను ఎంత మంచివాడినో, నాకే ఎందుకు కష్టాలు వచ్చాయో, నేనే ఎందుకు ఇలా అయిపోయాను, మొత్తం ప్రపంచం అంతా బాగుండిపోయింది,
నేను ఒక్కనే బాగుపడట్లేదు అనే ఒక మాయ రోగంలో ఉంటారు. ఆ కనెక్షన్ ఎప్పుడు వీక్ ఉంటుంది వాళ్ళకి. ఎంతసేపు వాళ్ళ మీద వాళ్ళ జాలే. ఎంతసేపు నేనెంత కష్టపడ్డానో. క్యాన్సర్ కంటే భయానకమైన రోగము ఈ సెల్ఫ్ పిటి. నన్ను నేను చాలా మంచివాడిని, అతి మంచివాడిని, నేనెంత అమాయకుడినో, నేనెంత కష్టాల్లో ఉన్నానో అని అనుకోవడం మాయ రోగము. ఇందులోంచి బయటపడండి. నాకే కష్టాలొచ్చాయి, నేనెంత మంచివాడినో, నేనందరికీ హెల్ప్ చేశాను, ఆ హెల్ప్ వీడు గుర్తుపెట్టుకోలేదు, ఆ హెల్ప్ వీడు గుర్తుపెట్టుకోలేదు. మాయ రోగం. వెంటనే బయటకు ఆ కనెక్షన్ చెక్ చేసుకోండి. నాతో నేను మాట్లాడుకునే సెల్ఫ్ టాక్ సెల్ఫ్ పిటీగా మారుతోందా? అయ్యో నేనెంత చేశాను, నేనెంత మంచివాడిని, ఆఫీస్లో నేనెంత పని చేస్తాను, నేనిలా ఉన్నా, నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయనే సెల్ఫ్ పిటీ అనే మాయరోగము నుంచి బయటపడాలి. ఆ కనెక్షన్ చెక్ చేసుకోండి. నాతో నేను మాట్లాడే సెల్ఫ్ టాక్ సెల్ఫ్ పిటీగా మారుతోందా? ఈ కనెక్షన్ చెక్ చేసుకోండి. మంచి గట్టిగా పెట్టండి అక్కడ. నో సెల్ఫ్ పిటీ. నా జీవితంలో ఏదొచ్చినా సరే, అయ్యో నేను ఎంత మంచివాడిని, ఎంత కష్టాలు వచ్చాయని అనుకోకండి. ఓకే, కష్టాలు నీకు గట్టిగా ఉన్నా కాబట్టి నాకే కష్టాలు వస్తాయి, నేనే తట్టుకుని నిలబడతా అనే ధైర్యంతో ఉండండి. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్. చీమకి రావు మన కష్టాలు, మనకి చిన్న చిన్న పురుగులకు రావు మన కష్టాలు. ఓకే, మన కష్టాలు వచ్చాయంటే మనం గట్టిగా నిలబడగలగాలి అనే వస్తాయి. ఇలా పాజిటివ్గా తీసుకోండి. సెల్ఫ్ టాక్ అండ్ సెల్ఫ్ పిటీ యొక్క కనెక్షన్ని చెక్ చేసుకోండి. దాంతోపాటు యూ, యువర్స్, అవర్స్ అనే కనెక్షన్ చెక్ చేసుకోండి. నేనేంటి, నాతో పాటు ఉన్న వాళ్ళకి అవర్స్, మన వాళ్ళందరికీ, అండ్ యువర్స్ నీ స్పెసిఫిక్గా నీదేంటి అనేది తెలుసుకోండి. యూ, యువర్స్, అవర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నువ్వు, నీకు సంబంధించినవి, మనకి సంబంధించినవి చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, యూ, నాకేం కావాలి అనేది నాకు క్లారిటీ ఉండాలి. ఓకే, మనందరి కోసం ఏం కావాలి, అవర్స్ క్లారిటీ ఉండాలి. వాళ్ళకేం కావాలి, యువర్స్ క్లారిటీ ఉండాలి. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. నేను, ఐ, మైన్ అండ్ మనందరం అనేది ఎలా ఉంటుందో, యూ, యువర్ అండ్ అవర్స్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ఫస్ట్ యూ, యువర్స్, అవర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో అవతల వాడికి మనం మన మొత్తం సర్కిల్లోకి తీసుకొచ్చేసుకోవాలి వాడిని. మొత్తం అంతా 1:20. నేను ఒక ఫ్యామిలీలో ఉన్నానంటే నాది ఇంపార్టెంటే, నాకు కావాల్సింది ఇంపార్టెంటే, ఎట్ ద సేమ్ టైం మనందరం కలిసి ఒక స్టాండ్కి రావాల్సింది ఇంపార్టెంటే అనే కనెక్షన్ని సెట్ చేసుకోండి. 99% ప్రాబ్లమ్స్ మనది ఏంటో ఆ సిస్టమ్ తెలియక, మనకేంటి, మన చుట్టుపక్కల వాళ్ళకేంటి అనేది తెలియక ప్రాబ్లం అవుతుంది. సో ఈ కనెక్షన్ ఏర్పరచుకోండి. యూ, యువర్స్, అవర్స్ అనేది తెలుసుకోండి. భార్య గురించి మాట్లాడితే యూ, యువర్స్ అండ్ అవర్స్, ఈ 3 విషయాలు తెలుసుకోవాలి. నీ బాస్ గురించి మాట్లాడితే యూ, యువర్స్ అండ్ అవర్స్, ఇది డిఫరెన్స్ తెలుసుకుని దీని యొక్క కనెక్షన్ని సరిగ్గా ప్లగ్ చేసి పెట్టుకోవాలి. దీంతోపాటు లెర్నింగ్ అండ్ గ్రోత్ అనే కనెక్షన్ని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఎందులో ముందుకెళ్ళాలన్నా, నేర్చుకుంటున్నానా, సింపుల్, ఇంతకు మించి ఏం లేదు. ఒక ఆవిడ చీరల షాప్ పెడదాం అనుకుంది. ఇంట్లో నార్మల్గా చీరలు తీసుకొచ్చి రేట్లు పెట్టి అమ్మి డబ్బు సంపాదించుకోవాలనుకుంది. బిజినెస్ వెరీ గుడ్. కాకపోతే అందరూ నా దగ్గర కొనట్లేదు, ఇంట్లో సామాన్లు పెట్టుకొని అందరూ నా దగ్గర కొనట్లేదే అనుకుంటుంది. అండ్ పబ్లిసిటీ చేశానండి, మా గ్రూపుల్లో పెట్టేశానండి. అలా కాదు, కొత్తగా ఏదైనా లెర్నింగ్ చేయండి, కొత్తగా ఇంప్రూవ్ చేయండి, కొత్తగా టెక్నాలజీని వాడండి. లర్న్ మీ ఫీల్డ్లో ఏది ఉంటే అది మీకు తెలియాలి. వాటికంటే టైం లేదండి, అలా చెయ్యాలంటే నాతో కాదండి, అమ్మో పొద్దునే లేవాలి, నా వల్ల అవ్వదండి, ఏది అవ్వదు. కానీ ఊడిపడాలి అన్ని చేతిలోకి. ఎలా అవుతాయి కదా. అందుకని లెర్నింగ్ అండ్ గ్రోత్ ఈ కనెక్షన్ని గట్టిగా టైట్గా పెట్టండి. ఆ ప్లగ్ని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోండి. కావాలంటే టేప్ వేయండి. రోజు ఏదో ఒకటి నేర్చుకుంటా, ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటా, అండ్ నేర్చుకున్నది నా ఫీల్డ్కి సంబంధించి. ఒక ఆయనకి ఇలాగే చెప్తే, అంటే మనం వీడియోల్లో చాలా చెప్తాం కదా, అన్ని సగం సగం విని సగం సగం నేర్చుకుంటారు. నేర్చుకున్నా కదా, అది వెళ్ళి భార్య మీద ప్రయోగించి, లేకపోతే ఇంట్లో పిల్లల మీద ప్రయోగించి, చూసావరా జూపిటర్ గ్రహం మీద ఇట్లా ఉంటుందంట, మార్స్ మీద నీళ్లు ఉంటాయంట, ఈ టైప్లో ఏవేవో నేర్చుకుంటారు. నీ ఫీల్డ్కి సంబంధించి ఏదైనా కొత్తది నేర్చుకో, దాన్ని రియల్ లైఫ్లో అప్లై చేసి నీ ఫీల్డ్లో ఇంప్రూవ్ అవ్వు. ఇది లాజిక్.
సో లెర్నింగ్ అండ్ గ్రోత్ అనే కనెక్షన్ని దగ్గర పెట్టుకోండి. ఈ కనెక్షన్లు సెట్ చేసుకుంటే మీ లైఫ్ ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం హ్యాపీగా అండ్ చాలా చూస్తూనే మీ గ్రోత్ ఇలా పెద్దదైపోతుంది. ఓకే, సో నేను చెప్పింది ఆలోచించండి, మీ కనెక్షన్స్ ఆఫ్ లైఫ్ని సెట్ చేసుకోండి అండ్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. నేను చెప్పింది నోట్స్గా రాసుకోండి. మొన్న ఈ మధ్య ఒక ఆయన ఎవరో మీరు లాస్ట్కి అన్ని పాయింట్స్ ఒకసారి రివైజ్ చేస్తూ చేయండి అన్నారు. లెంత్ ఆఫ్ ద వీడియో పెరిగిపోతుందండి. సో ఒక్కసారి పాజ్ బటన్ కొట్టి రాసేసుకోండి. ఓకే, దట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఆర్ మన లిజనర్ ఎవరైనా సరే కింద పాయింట్స్గా రాసినా ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో దట్ అందరికీ హెల్ప్ అవుతున్నాయి. రైటా? చలో, థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా వింటున్నందుకు.